ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో ఈ విధంగా ఒక సింపుల్ తెలుగులో బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేశాను. సో ఇన్షాట్ ఎడిటర్ యాప్లో ఈ విధంగా వీడియోస్ చాలా బాగా అనిపిస్తాయి. సో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇది మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఫస్ట్గా ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు నేను మీరు కావాలంటే మీ ఫొటోస్ లేదా వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ నాకు కావాల్సినంతగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి మంచి రేషియో కాబట్టి, పర్ఫెక్ట్ రేషియో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మనకు వీడియో అనేది ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది మనకు. ఓకే, సో మీకు కావాలంటే మీ ఫొటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు సాంగ్ మెయిన్ అనమాట. సో ఇక్కడ నేను మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఈ సాంగ్ నేను యాడ్ చేసుకుంటాను. సో మీకు కావాలని మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ తెలుగులో లిరిక్స్ని ఎంటర్ చేసుకుంటాను కాబట్టి లాంగ్వేజ్ని తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ ఏలో ఓకే ఓకే సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ లిరిక్. సో ఈ లిరిక్ని ఎంటర్ చేసుకున్నాను ఇక్కడ. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఎల్లో కలర్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో గ్లో ఎఫెక్ట్ ఎలా వచ్చిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు నేను సేమ్ అదే ప్రాజెక్ట్తో చేశాను కాబట్టి ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఎలా చేశాను కూడా చెప్తాను. సో ఇక్కడ ఎల్లోలో ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎల్లో కలర్ని యాడ్ చేసుకుంటాను నేను. సో మీకు కావాలంటే ఇక్కడ వేరే కలర్ కూడా ఉంది, ఆ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ లైట్ పింక్ కలర్ని కూడా యూస్ చేసుకుంటే మంచి గ్లో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఏదైనా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ ఇది మీకు నచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు ఒపాసిటీ పెంచేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షాడో మీద క్లిక్ చేసుకొని మీకు దీనికి బ్యాక్గ్రౌండ్లో షాడో కావాలంటే ఆ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ గ్లో ఎఫెక్ట్ పర్సెంటేజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలో అంతవరకు. ఇక్కడ నేను ఒక 20 వరకు, ఈ విధంగా 30 వరకు చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్. సో ఇక్కడ క్యాపిటల్ స్మాల్ ఏ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఈ ఫాంట్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చాలా రకాల ఫాంట్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ పొట్టి శ్రీరాములు ఫాంట్, ఈ ఫాంట్ని యూస్ చేస్తున్నాను నేను. సో ఈ ఫాంట్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీలో ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఈ ఇన్షాట్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ ఫాంట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఇక్కడ. ఓకే, ఈ ఫాంట్ నేను యాడ్ చేసుకున్నాను. మరి తెలుగు ఫాంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో ఉంటుంది. అక్కడ చూసి తెలుగు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు లిరిక్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ లిరిక్ ఎంతవరకు అయితే వస్తుందో ఆ టెక్స్ట్ని మనం అంతవరకే యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు మాత్రమే మనకు ఫస్ట్ లిరిక్ వస్తుంది కాబట్టి దీన్ని ఇంతవరకు మాత్రమే చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు ఫస్ట్ లిరిక్ వస్తుంది. సో ఇంతవరకు చేసిన తర్వాత ఇక్కడ లిరిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ నుంచి చూడండి యానిమేషన్. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో మనకు యానిమేషన్లో మనకు చాలా యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చాలా రకాల యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇది సో ఇది ఈ యానిమేషన్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవుట్ యానిమేషన్ కూడా అదే యానిమేషన్ రైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా యానిమేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ యానిమేషన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ లిరిక్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక లిరిక్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ లిరిక్లో ఏదైతే సెకండ్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని రీప్లేస్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని
ఆ లిరిక్స్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఈ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెకండ్ లిరిక్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇదే విధంగా మొత్తం థర్డ్ లిరిక్, ఫోర్త్ లిరిక్, ఫిఫ్త్ లిరిక్ ఇదే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సెకండ్ లిరిక్ ఉంది కదా, ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మనం సింపుల్గా డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, హ్యాష్ట్యాగ్గా మనం ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ లిరిక్ని మనం సింపుల్గా ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ రీప్లేస్ చేసి దీని ప్లేస్లో ఇంకొక లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా సింపుల్గా. అండ్ సింపుల్గా ఇప్పుడు ఇదే విధంగా నేను అన్ని లిరిక్స్ని రాసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అన్ని లిరిక్స్ని కూడా రాసుకున్నాను సేమ్ ఇదే విధంగా. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వీడియో ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు లిరికల్ వీడియో అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ నేను అన్ని లిరిక్స్ని కూడా ఎంటర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అని మనకి ఇక్కడ మంచి లిరికల్ వీడియో వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా దీనికి ఇంకొంచెం లిరిక్స్కి ఎనిమేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ అనే కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. అక్కడ ఈ టెక్స్ట్ని మనం ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి. అండ్ చిన్నగా చేసుకొని ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో వచ్చేసేయాలి ఇక్కడ అదే టెక్స్ట్కి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని టెక్స్ట్ని ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే ఇప్పుడు ఎనిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా సేమ్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ ఉంది కదా, సో దానికి కూడా సెకండ్ లిరిక్, దానికి కూడా ఈ విధంగా స్టార్టింగ్లో ఫస్ట్ ఈ విధంగా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం దీన్ని చిన్నగా చేసుకొని అండ్ ఇంకొంచెం ఇక్కడ లాస్ట్లో ఎండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా పెద్దగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది వచ్చేసింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ థర్డ్ లిరిక్ కూడా స్టార్టింగ్లో ఒక యానిమేషన్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి చిన్నగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పెద్దగా చేసుకోవాలి ఈ విధంగా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఫోర్త్ లిరిక్కి అండ్ ఫిఫ్త్, సిక్స్త్ అన్నిటికీ ఇదే విధంగా నేను యాడ్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని లిరిక్స్ కూడా కీ ఫ్రేమ్ యానిమేషన్ అనేది ఇచ్చేసాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా నేను అన్ని లిరిక్స్ని కూడా ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ మన వీడియో అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా వీడియో రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.